ఓం శాంతి. जानकी दादी अनुभवम। बाबा ने कहा, बच्ची तुम्हारे सामने कोई भी आएगा उसका गला ही बंद हो जाएगा। दादी అనుభవంలో మొదటి హెడ్లైను, బాబా చెప్పారు, బచ్చి నీ ఎదురుగా ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళ నోరు బంద్ అయిపోతుంది. అది విశేషమైన వరదానం అన్నమాట. దాదీకి బాబా ఇచ్చింది. दादी जानकी जी, आप 1937 से इस ईश्वरी ज्ञान और योग की साधना में है। 1951 से 1974 तक आपने भारत के अनेक स्थानों पर ईश्वरीय सेवा की। 1974 में आपने लंदन में जाकर ईश्वरीय सेवा कर 100 देशों में ईश्वरीय विश्वविद्यालय की शाखाएं खोली है। आप विदेश में सेवा केंद्रों की निमित्त संचालिका है। 1983 से आप ईश्वरीय विश्वविद्यालय की अतिरिक्त मुख्य प्रशासिका है। జానకి దాది కోసం అంటే అప్పటి రోజుల్లో, ఇప్పుడు దాది అయితే శరీరం విడిచిపెట్టి అవ్యక్తం అయిపోయారు. దాది ఉండే టైంలో 1937 నుండి ఈశ్వరీయ జ్ఞానయోగ సాధనలో ఉన్నారు దాది. 1951 నుండి 1974 వరకు భారతదేశం యొక్క అనేక స్థానాల్లో ఈశ్వరీయ సేవ చేశారు. 1974లో లండన్లో వెళ్ళి ఈశ్వరీయ సేవ చేసి 100 దేశాల్లో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క శాఖలు తెరవడం జరిగింది. విదేశాల యొక్క సేవా కేంద్రాలకి నిమిత్త సంచాలకురాలుగా దాదీజీ ఉండేవారు. 1983 నుండి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఎడిషనల్ చీఫ్గా ఉన్నారు. అయితే ప్రకాష్మణి దాది శరీరం విడిచిపెట్టాక చీఫ్గా ఉండేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 83 నుండి అయితే మాత్రం ఎడిషనల్ చీఫ్గా ఉండేవారు జానకి దాది. అయితే దాది తన అనుభవాన్ని ఇలా వినిపిస్తున్నారు. दादी जानकी जी अपना अलौकिक अनुभव इस प्रकार सुनाती है। जब मेरी उम्र 11 साल की थी तब स्कूल में गई और 3 साल पढ़ाई की, फिर छोड़ दिया. దాదీజీ తన అలౌకిక అనుభవం ఈ విధంగా వినిపిస్తున్నారు. తన 11 సంవత్సరాల వయసులో అప్పుడు స్కూల్కి వెళ్ళారంట. 3 సంవత్సరాలే చదువుకున్నారంట. తర్వాత చదువు విడిచిపెట్టేశారు. जितने भी शास्त्र है, विचार सागर, योग वरिष्ठ, भगवत गीता, भागवत, ग्रंथ साहिब, इन सबको घर में ही पढ़ती थी. सुखमणि के पाठ में तो मुझे बहुत विश्वास था. అయితే దాదీజీ శాస్త్రాలు విచార సాగర్ అని, యోగ్ వరిష్ఠ్, భగవద్గీత, భాగవతం, గ్రంథ్ సాహెబ్ ఇవన్నీ ఇంట్లో కూర్చొని చదివేవారు. సుఖమణి అనే పాఠంలో చాలా విశ్వాసం ఉండేదంట దాదీకి. इसलिए कोई शरीर छोड़े तो आजू बाजू वाले भी कहते थे कि सुखमणि का पाठ पढ़कर पानी पिला दो, उनकी अच्छी गति होगी. అందుకే దాదీజీ కనేవారంట చుట్టుపక్కల వాళ్ళు, ఎవరైనా శరీరం విడిచిపెట్టినట్లయితే నువ్వు వచ్చి సుఖమణి పాఠం చదివించి కొద్దిగా నీళ్లు తాగించి నీ చేత్తో, వాళ్ళకి మంచి గతి ప్రాప్తి లభిస్తుంది అని చుట్టుపక్కల వారు అనేవారంట.
इसलिए लोग मुझे बुलाते थे। साधु महात्माएं भी सब मुझे जानते थे, लेकिन मैंने कोई गुरु नहीं किया था। मैं किसी की शिष्या नहीं बनना चाहती थी, क्योंकि मुझे ना किसी की चेली कहलाना पसंद था और ना किसी का गुरु बनना पसंद था. ఈ సుఖమని పాఠం బాగా వినిపిస్తారని దాదీకి అందరూ పిలిచేవారన్నమాట ఎవరైనా శరీరం విడిచిపెడితే. సాధు మహాత్ములకి కూడా దాదీ కోసం తెలుసు. అయితే దాదీ చెప్తున్నారు, నేను ఏ గురువుల్ని చేసుకోలేదు, ఎవరి దగ్గర శిష్యరికం నేను చేరలేదు, నేను ఎవరికి శిష్యురాలుగా అవ్వాలని కూడా అనుకోలేదు, నేను ఏ గురువుల్ని చేసుకోలేదు, నాకు ఎవరికి శిష్యులుగా అవ్వడం కూడా ఇష్టం ఉండేది కాదు, అలానే నేను ఎవరికి గురువుగా అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు దాది. बचपन से ही मुझे सांसारिक बातें पसंद नहीं थी. जैसे जैसी बड़ी होती गई, अंदर में परमात्मा की खोज बहुत बढ़ने लगी, लेकिन मैं वैसी भक्ति भी नहीं करती थी जैसी दुनिया में की जाती है. ఏ విధంగా నేను దాది చెప్పిన చిన్నతనం నుండి నాకు ఈ సంసారం యొక్క విషయాలు కూడా ఇష్టం ఉండేవి కాదు. నేను పెద్ద అవుతూ వచ్చాను. పెద్ద అవుతున్న కొలది నా లోపల పరమాత్మని పొందాలి అనేటటువంటి ప్రయత్నం చాలా పెరుగుతూ వచ్చింది. కానీ నేను భక్తి కూడా చేసేదాన్ని కాదు. ప్రపంచవాసీలు ఎలా చేస్తారో అలాంటి భక్తి నేను చేయలేదు. जब भी बुजुर्ग लोग आपस में बैठकर ईश्वर की बातें करते थे तो मैं वहाँ जाकर बैठ जाती थी. मुझे ईश्वर की बातें सुनने में बहुत रुचि थी. వృద్ధులు ఎక్కడైనా పరస్పరంలో గ్రూప్లా కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చునేవారంట దాది. వాళ్ళు ఎక్కువగా భక్తి విషయాలు మాట్లాడుకుంటారు కదా, అలాంటి వారు. నాకు ఆ ఈశ్వరుని యొక్క విషయాలు వినడానికి చాలా ఇష్టం ఉండేది అని చెప్తున్నారు దాది. एक बार मैं पिताजी के साथ सिकापुर गई, जहाँ खास बिजनेस वाले रहते थे. जिसके घर पर हम रुके थे वह आदमी मेरे लौकिक बाप समान ही था. वो सुबह उठकर शांति में अपना पूजा घर में बैठा था. मेरे लौकिक बाप ने भजन कीर्तन किया. मुझे आश्चर्य लगा कि वह व्यक्ति शांति में बैठा था, कुछ भजन आदि नहीं गा रहा था, फिर भी उसका मस्तक बहुत चमक रहा था. దాదీజీ చెప్తున్నారు, ఒకసారి నేను నాన్నగారితో కలిసి లౌకిక తండ్రితో కలిసి సికాపూర్ వెళ్ళారంట. అక్కడ ప్రత్యేకంగా బిజినెస్ మ్యాన్స్ ఉండేవారంట, వ్యాపారస్తులు. అయితే ఒక వ్యాపారస్తుని ఇంటిలో వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదీజీ లౌకిక తండ్రి సమానమైన ఏజే ఉంటుంది. ఆయన ఉదయాన్నే లేచి శాంతిగా తన పూజా గదిలో కూర్చున్నారంట. అంటే ఏ భజనలు కీర్తనలు ఏం లేదు, సైలెంట్గా కూర్చున్నారు. కానీ దాదీజీ యొక్క లౌకిక తండ్రి మాత్రం భజన కీర్తన పాటలు పాడడం ఇవన్నీ చేశారంట. అయితే దాదీజీ చెప్పిన నాకు ఆశ్చర్యం అనిపించింది. మేము ఏ వ్యక్తి ఇంటిలో ఉన్నామో ఆ వ్యక్తి చాలా శాంతిగా కూర్చున్నారు, ఏ భజన చేయలేదు, ఏ కీర్తన లేదు, కానీ ఆయన మస్తకం మాత్రం చాలా మెరుస్తున్నట్లా కనిపించిందంట దాదీకి. मैंने उस व्यक्ति से पूछा, आप क्या कर रहे थे? वो कुछ नहीं बोला, चुप था. ఆ వ్యక్తికి దాది అడిగారంట, మీరు ఏం చేశారు అలా శాంతిగా కూర్చొని? అడిగితే ఆయన ఏం చెప్పలేదంట, అలా సైలెంట్గానే ఉన్నారంట. मुझे छोटी सी 10 साल की लड़की समझकर उत्तर नहीं दिया होगा. దాదీజీ అంటున్నాను, నన్ను ఒక చిన్న అమ్మాయిగా, ఒక 10 ఏళ్ళు ఉన్న అమ్మాయిగా అనుకొని ఉండుంటారు, అందుకు నాకేం సమాధానం అయినా అడిగినా చెప్పలేదు.
मैंने फिर उससे पूछा, आपने कुछ किया ही नहीं, ना हवन, ना पूजा पाठ, ना गीत भजन। मेरे बहुत पूछने पर बड़े मुश्किल से बोला, मैं विष्णु जी का ध्यान करता हूँ. మళ్ళీ అడిగారంట దాది అతనికి, మీరు ఏమీ చేయలేదు, ఏ యజ్ఞం చేయలేదు, పూజా పాఠం లేదు, పాటలు భజనలు లేవు. ఇలా చాలాసేపు అడిగిన తర్వాత కష్టంగా ఆయన చెప్పారంట కొద్దిసేపు తర్వాత, నేను విష్ణు యొక్క ధ్యానంలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను అని. మై సమజ్ గయి కి యह సచ్చా భక్త్ హై. నాకు ఆయన్ని చూడగానే ఏమర్థమైందంటే ఈయన సత్యమైన భక్తుడు అని అర్థమైంది. फिर मैंने पूछा, आप कैसे ध्यान करते हैं? उसने बोला, तुमको क्या बताऊं, मैं अंदर ही अंदर विष्णु जी का ही ध्यान करता हूँ. మళ్ళీ దాది అడిగారంట, మీరు ఆ ధ్యానంలో కూర్చున్నారు కదా, ఏంటి, ఎలా చేస్తారు ఆ ధ్యానం? అప్పుడు ఆయన చెప్పారంట, నేను నీకు ఎలా చెప్పాలి, నేను లోపలే మనస్సులో విష్ణుజీ యొక్క ధ్యానం చేస్తాను అని. బస్ అందర్ శాంతి కా అనుభవం హోతా హై. అలా లోపల ధ్యానం చేయడం వలన నాకు చాలా శాంతి అనుభవం అవుతుంది అని అతను చెప్పారు. तब मुझे पहली बार पता पड़ा कि सच्ची भक्ति क्या होती है. అప్పుడు నాకు సత్యమైన భక్తి ఏంటి, ఎలా ఉంటుందనేది అప్పుడు అర్థమైంది అంటున్నారు దాది. परमात्मा के प्रति मेरी लगन देख बड़े बड़े बुजुर्ग मुझे बहुत प्यार करते थे. घर में बचपन से ही सवेरे उठने की आदत डाली थी. सवेरे उठकर गीता पढ़ने के बाद फिर टहलने जाती थी. దాదీజీ చెప్తున్నారు, పరమాత్మ ప్రతి నా తపన ఏదైతే ఉందో అది చూసి పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో, వృద్ధులు లాంటి వాళ్ళు నన్ను చాలా ఇష్టపడేవారు. ఇంట్లో చిన్నతనం నుండే ఉదయాన్నే లేచే అలవాటు నాకు ఇంట్లో వాళ్ళు ఆ అలవాటు తయారు చేశారు. ఆ అలవాటు ఉండేది. ఉదయాన్నే లేచి గీత చదివిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళేవారంట. यह 1937 की बात है. एक दिन सवेरे पिताजी के साथ घूमने जा रहे थे और बाबा बगीचे से टहलकर वापस आ रहे थे. मैं जैसे ही बाबा के सामने पहुंची तो बाबा ने बड़े प्यार से दृष्टि दी. मुझे एकदम हल्केपन का अनुभव हुआ और ऐसे लगा कि इसमें भगवान है. 1937వ సంవత్సరం విషయం చెప్తున్నారు దాది. ఒకరోజు ఉదయాన్నే లౌకిక తండ్రితో కలిసి అలా తిరగడానికి వెళ్ళారంట. అదే టైంలో బాబా, బ్రహ్మ బాబా తోటలోంచి, గార్డెన్ నుండి అలా నడుస్తూ వస్తున్నారు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారన్నమాట, రిటర్న్ అవుతూ ఉన్నారు ఆ గార్డెన్ నుండి. దాదీజీ చెప్తున్నారు, నేను బాబా ఎదురుగా వెళ్ళగానే బాబా చాలా ప్రేమతో నాకు దృష్టి ఇచ్చారు. ఆ సమయంలో నాకు పూర్తి తేలికదనం అనుభవం అయింది. ఎలా అనిపించిందంటే ఈయనలో భగవంతుడు ఉన్నారు అని అనిపించింది అని చెప్తున్నారు దాది. उस समय मन में आया कि यही मेरा बाप है, परमात्मा है. मुझे परमात्मा की खोज तो थी ही, मुझे लगा कि वो मिल गया. ఆ సమయంలో నా మనస్సులో ఏమనిపించిందంటే ఈయనే నా తండ్రి, ఈయనే పరమాత్మ అని అనిపించింది. నాకు పరమాత్మను పొందాలి అనేటటువంటి ప్రయత్నంలోనైతే ఉన్నాను, కానీ ఆ రోజు నాకు అనిపించింది నాకు ఆ పరమాత్మ లభించేశారు అని చెప్తున్నారు దాది. ఉసీ దిన్ సే మేరా సంబంధ్ జుట్ గయా. ఆ రోజు నుండి పరమాత్మతో, బాబాతో నా సంబంధం ఏర్పడిపోయింది. बाबा मुझे पहले से ही लौकिक में ही जानते थे. उस समय भी मुझे बाबा बहुत प्यारे लगते थे क्योंकि बाबा में आकर्षण बहुत था. దాదీజీ చెప్తున్నారు, బాబాకి నేను ముందు లౌకికం నుండే పరిచయం తెలుసు. ఆ సమయంలో కూడా బాబా అంటే నాకెందుకో ప్రియం అనిపించేది. బాబాలో ఆకర్షణ చాలా ఉండేది ఆ టైంలో కూడా చూస్తున్నప్పుడు.
जब ओम मंडली शुरू हुई तो मैं बाबा के पास आती जाती थी, परंतु निमित्त घर में रहती थी, लेकिन बुद्धि ईश्वर में ही लटकी रहती थी. ఎప్పుడైతే ఓం మండలి ప్రారంభమైందో అప్పుడు బాబా దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవారంట. ఇంట్లో నిమిత్త మాత్రంగా ఉంటున్నట్లుగానే ఉండేవారు, కానీ బుద్ధి అంతా కూడా ఈశ్వరుడి వైపే ఆకర్షితమై ఉండేదంట. उन दिनों लौकिक बाप को लो क्लास का बहुत ख्याल था, इसलिए मुझे शादी करने के लिए कहता था. ఆ రోజుల్లో దాదీజీ యొక్క లౌకిక తండ్రికి కుల మర్యాదలు, లోక మర్యాదల యొక్క ఆలోచనలు ఎక్కువ ఉండేవని. లోకం ఏమనుకుంటుంది, కులం పరివారం ఏమనుకుంటారు అనే ఆలోచన ఉండేది. అందుకు దాదీజీకి వివాహం చేయాలనే ఆలోచన ఆయనకి ఉండేదన్నమాట. एक बार मैं और मेरी लौकिक बहन दोनों मिलकर बाबा के पास गई. बाबा ने कहा, यह लक्ष्मणा बहुत होशियार हो जाएगी और इसका कर्म बंधन होगा. ఒకసారి నేను నా లౌకిక అక్క ఇద్దరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. అక్క చెల్లో మొత్తానికి ఇద్దరు కలిసి బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా అన్నారంట, మీ లౌకిక సిస్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే దాదీజీ యొక్క లౌకిక సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి, ఆమె పేరు లక్ష్మణ, ఈమె చాలా తెలివైనది అయిపోతుంది. దాదీ వైపు చూసి అన్నారంట, ఈమెకు కర్మబంధన ఉంది అని అన్నారంట. వాళ్ళ సిస్టర్ వైపు చూసి ఈమె చాలా తెలివైనదిగా తయారవుతుంది, కానీ దాదీజీ వైపు చూసి ఏమన్నారు, ఈమెకు కర్మబంధన ఉంది అని అన్నారంట. बाबा की इस बात से मुझे थोड़ा संशय आया, क्योंकि मुझे दुनियावी बातों में रस नहीं था और बहन की तो दुनियावी रसों में आसक्ति थी. అయితే బాబా చెప్పిన ఈ విషయం వినగానే దాదీకి కొద్దిగా సంశయం వచ్చిందంట. ఎందుకంటే దాదీ చెప్తున్నారు, నాకు ప్రాపంచిక విషయాల్లో ఇంట్రెస్టే ఉండేది కాదు, కానీ మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కొచ్చెల్లో, ఆమెకు మాత్రం ప్రపంచం యొక్క రసాలలో ఆకర్షణ ఉండేదంట, ఆ కోరికలు ఉండేవంట. फिर भी बाबा ने मुझे ऐसा कहा, यह भी ड्रामा में नूंदा हुआ था. అయినప్పటికీ నన్ను చూసి బాబా ఇలా అన్నారు, కర్మబంధన ఉంది అని, ఇది డ్రామాలో అలా ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు దాది. लौकिक बाप बाबा के पास गया और बाबा से मेरी शादी के लिए पूछा. बाबा ने कहा, भले कराओ. లౌకిక నాన్నగారు, దాదీజీ యొక్క లౌకిక తండ్రి బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో జానకి దాది యొక్క వివాహం కోసం అడిగారంట. బాబా కూడా ఏమన్నారంట, భలే చేయించు అన్నారంట వివాహం. ड्रामा अनुसार मेरा कृपलानी कुल में जाना हुआ. उस परिवार में तो किसी चीज की कमी नहीं थी. धन दौलत धर्म भक्ति भी खूब थी, लेकिन सब कुछ होते हुए भी मेरी आंख किसी में नहीं डूबी. मुझे अंदर से वैराग्य था. सदा ख्याल रहता था कि मुझे ना संसार में ना लोगों में फंसना है. ते ड्रामा अनुसाరంగా కృపలాని కులంలో నేను వెళ్ళడం అయిందంటే వివాహం ఆ కుటుంబంతో చేశారు. ఆ పరివారంలో ఏ వస్తువు యొక్క లోటు కూడా లేదు అంటున్నారు దాది. ధన సంపదలు బాగున్నాయి, ధర్మము భక్తి కూడా చాలా ఎక్కువ ఉండేది. అన్నీ సంపన్నంగా ఉన్నప్పటికీ కూడా నా దృష్టి దేనికి ఆకర్షితం అవ్వలేదా, అలౌకికంగా అన్ని ప్రాప్తులు ఉన్న అటువైపు ఉన్న ఆకర్షణ ఉండేది కాదు అని చెప్తున్నారు దాది. నాకు లోపల ఒక వైరాగ్యం ఉండేది, సదా ఇదే ఆలోచన ఉండేది, ఈ సంసారంలో కానీ ఇక్కడున్న మనుషుల్లో కానీ నేను చిక్కుకోకూడదు, దేనికి ఆకర్షింపబడకూడదు అనే ఆలోచన దాదీజీకి ఉండేది. शादी के बाद एक बार
पिहरगर गई, कुछ दिन वहां रही। पति लेने आने वाला था। मुझे ससुराल वापिस जाने की इच्छा नहीं थी। भगवान की कोठी में जाकर खूब रोई। रो रो कर भगवान से कहा कि तूने मेरी नहीं सुनी। मेरे रोने की आवाज नीचे पति ने सुन ली तो उसको बहुत गुस्सा आया। ससुर घर आने के बाद रात को पति ने मुझे मारा। అయితే వివాహం అయిన తర్వాత ఒకసారి కన్నవారింటికి వచ్చారు దాది. కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళ పతి మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడం కోసం వచ్చారంట. కానీ దాదీజీకి అత్తవారింటికి వెళ్ళే ఇష్టం లేదు. అప్పుడు దేవుడి గదిలో కూర్చొని చాలా ఏడ్చారంట దాది. ఏడుస్తూ ఏడుస్తూ భగవంతుడితో చెప్పారంట, నువ్వు నా మాట వినలేదు, నా మనసులో ఉన్న మాట వినలేదు అని అన్నారంట. కానీ నేను ఏడుస్తున్న ధ్వని కింద ఉన్నటువంటి పతికి మాత్రం వినిపించింది. ఆయనకి చాలా కోపం వచ్చేసిందంట ఆ పతికి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి పతి చాలా కొట్టారంట దాదీకి. लौकिक बाप ने मेरी शादी जबरदस्ती से कराई थी, इसलिए वे अंदर से दुखी थे कि इसका मन नहीं था, फिर भी मैंने जबरदस्ती से शादी कराई। उनका व्यापार का धंधा था। कुछ दिनों के बाद व्यापार में बहुत घाटा हो गया। उनको अफसोस हुआ कि जानकी गई तो घर की लक्ष्मी ही चली गई। అయితే దాదీజీ చెప్తున్నారు, లౌకిక తండ్రి జబర్దస్తిగా నా వివాహం చేయించారు. అందుకే ఆయనకి కూడా, లౌకిక తండ్రికి కూడా మనసులో బాధ ఉండేదంట. తనకి ఇష్టం లేకపోయినా కూడా నేను జబర్దస్తిగా వివాహం చేయించాను అని. అయితే వాళ్ళ లౌకిక నాన్నగారిది వ్యాపారం ఉండేది. ఏదైతే బిజినెస్ చేసేవారో, జానకి దాది వివాహం చేసేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారంలో చాలా నష్టం వచ్చిందంట. అప్పుడు ఆయనకి అనిపించిందంట, జానకి ఎప్పుడైతే ఇంటిలో నుంచి వెళ్ళిపోయిందో ఇంటి యొక్క లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అని. फिर बाबा को यह समाचार मालूम पड़ा कि मेरे लौकिक पिता को बहुत घाटा हुआ है, तो बाबा ने हमारे पूरे परिवार को कराची बुलाया। हमारे परिवार से बाबा का बहुत प्यार था. ఎప్పుడైతే బాబాకి సమాచారం అందిందో, బ్రహ్మ బాబాకి, దాది యొక్క లౌకిక తండ్రి యొక్క వ్యాపారం చాలా నష్టంలోనికి వెళ్ళిపోయింది అని, అప్పుడు బాబా వాళ్ళ పూర్తి పరివారాన్ని కరాచీకి పిలిచేశారంట, కరాచీకి వచ్చేయమని. మా పరివారంతో బాబాకి కూడా చాలా ప్రేమ ఉండేది అని చెప్తున్నారు దాది. उन दिनों बाबा ने कराची में कई मकान लिए हुए थे. उन मकानों में बाबा ने परिवार वालों को रखा था, जैसे शांतामणि दादी के पिता और उनका परिवार, चंद्रमणि दादी के पिता और उनका परिवार, उसी प्रकार मेरे पिता और मेरे परिवार को भी एक मकान में रखा गया. అయితే మా పరివారంతో చాలా ప్రేమ ఉండేది. ఆ రోజుల్లో బాబా కరాచీలో చాలా భవనాలు, చాలా ఇల్లులు తీసుకున్నారు. ఆ భవనాలు ఏవైతే తీసుకున్నారో అందులో బాబా పరివారం, ఎవరైతే కుటుంబాలు ఇలా ఉన్నారో, బాబాకు తెలిసిన వాళ్ళు, బాబా పైన తపన కూడా ఉంది వాళ్ళకి, అలాంటి పరివారాల వాళ్ళని ఉంచేవారు బాబా. ఎలా అయితే శాంతమణి దాది యొక్క నాన్నగారు వాళ్ళ పరివారం, చంద్రమణి దాది వాళ్ళ నాన్నగారు వాళ్ళ పరివారం, అలానే జానకి దాది వాళ్ళ నాన్నగారు వాళ్ళ పరివారానికి కూడా ఒక ఇంట్లో ఉంచారంట. मैं अपने आप को समझाती रही कि मेरी यही मेरा पार्ट है. దాదీజీ చెప్తున్నారు, నాకు నేను నచ్చ చెప్పుకున్నాను, నా పాత్రే ఇలా ఉంది అంటే కర్మబంధన ఉంది అని బాబా కూడా చెప్పారు. నా పాత్ర ఇలా ఉంది అని నన్ను నేను నచ్చ చెప్పుకున్నాను. కిసిసే లగావ్ తో తా నహీ,
ఎవరితోనే నాకు మమకారం ఆకర్షణ అయితే ఏమి ఉండేది కాదు. बाबा के महावाक्य तो सुनने को कैसे भी मिल जाते थे. అయితే బంధంలో ఉన్నారు దాది, వివాహం అయిపోయింది. అక్కడ ఉన్నప్పటికీ కూడా బాబా మహావాక్యాలు వినడానికి ఏదో ఒక రకంగా ఛాన్స్ దొరికేదంట. दीदी का घर हमारे घर के पीछे था. दीदी मुझे बाबा के महावाक्य नाले में से बेचती थी और मैं बाथरूम में जाकर पढ़ती थी. అయితే దీదీజీ ఇల్లు, మన్మోహిని దీది తెలుసు కదా అందరికీ. మన్మోహిని దీది ఇంటి, మన్మోహిని దీది యొక్క ఇల్లు జానకి దాది ఇంటి వెనకే ఉండేదంట. దీది ఏం చేసేవారంట, బాబా యొక్క మహావాక్యాలు ఒక కాలువ ఉంటుంది కదా, కాలువ దారి నుండి పంపించేవారంట వాళ్ళ ఇంటికి. అది దాదీజీ తీసుకొని బాత్రూంలో కూర్చొని చదివేవారంట. रात को देवर जेठ सारे इधर उधर की दुनियावी बातें करते थे, परंतु मैं जाकर खाना बनाती थी. यह बात मेरी सास को बुरी लगती थी. రాత్రి ఇంట్లో వాళ్ళ మరిది గారు, బావగారు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ కూర్చొని అక్కడ విషయాలు, ప్రాపంచిక విషయాలన్నీ కూడా, ఆ సమాచారాలన్నీ ఏవో మాట్లాడుకునేవారంట. దాది మాత్రం కిచెన్లోనికి వెళ్ళి వంట చేసుకోవడం, ఏదో తన పనుల్లో తను ఉండేవారంట. అది వాళ్ళ అత్తకి ఇష్టపడేది కాదంట. అందరితో కలిసి కూర్చోదు, మాట్లాడదు అని అలా ఇష్టపడేది కాదంట. कहती थी कि तुम खाना बनाओगी तो हमारे घर की इज्जत चली जाएगी, नौकर को खाना बनाने दो. ఇంకా ఏంటంటే వాళ్ళు మంచి ధనవంత కుటుంబం కాబట్టి నౌకర్లే ఉండేవారు అన్ని పనులు చేయడానికి, వంట చేయడానికి, అన్ని చేయడానికి. అందుకు వాళ్ళ అత్తగారికి ఏమనిపించేదంటే, నువ్వు వంట చేస్తే ఇంటి గౌరవం పోతుంది, నువ్వు ఇంట్లో పని వాళ్ళు ఎవరైతున్నారు నౌకర్లు, వాళ్ళకి వంట చేయి నువ్వు అని అనేవారంట. मैं कहती थी कि मुझे बनाने दो क्योंकि मैं उनके बीच बैठना नहीं चाहती थी. దాదీజీ అనేవారంట, నన్ను వంట చేయనివ్వండి అని అనేవారంట. ఎందుకంటే దాదీకి ఆ పరివారం వాళ్ళ మాటల మధ్యలో కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు. अंदर जाकर ओम मंडली के गीत बड़े प्यार से गाती थी. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే దాది మాత్రం కిచెన్లోకి వెళ్ళి పని చేసుకునేవారు. ఓం మండలి యొక్క పాటలు తనలో తను చాలా ప్రేమగా పాడుకుంటూ ఉండేవారంట. जैसे ज्ञान से आनंद है निराला, कृष्णपुरी में दम दम बारी हो, लेकिन जब पति सुनता था तो उसको बहुत गुस्सा आता था. జ్ఞానంలో చాలా ఆనందం అతీతమైనటువంటిది అని ఇలా పాట పాడుతూ ఉండేవారంట. ఏదైతే ఇలాంటి పాటలు పాడేవారో ఆ పతి వినేటప్పుడు పతికి చాలా కోపం వచ్చేదంట. परंतु उसका कोई असर मुझ पर नहीं होता था. सुबह उठकर दिखाने के लिए भगवत गीता को निमित्त सामने रखती थी, लेकिन अंदर में भगवान को याद करती थी. వాళ్ళు కోప్పడినా నా పైన వాళ్ళ ప్రభావం పడేది కాదు అని చెప్తున్నారు దాది. ఉదయాన్నే లేచి వాళ్ళకేదో చూపించడం కోసం భగవద్గీత నిమిత్తంగా ఎదురుగా పెట్టుకుని ఉండేవారంట. కానీ లోపల మాత్రం భగవంతుడి ధ్యానం, బాబాని స్మృతి చేస్తూ ఉండేవారంట. पति आकर थप्पड़ मारता था कि गीता पढ़ रहे हो या दादा लेखराज को याद कर रहे हो. వాళ్ళ పతి వచ్చి చెంపదెబ్బ కొట్టి అడిగేవారంట, నువ్వు గీత చదువుతున్నావా లేకపోతే దాదా లేఖరాజ్ని అంటే బ్రహ్మబాబాని జ్ఞాపకం చేస్తున్నావా అని. क्योंकि उन दिनों में बहुत बहनें भागकर कराची गई थी. ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది అక్కీలు ఇంట్లో బంధనాలు ఉండడం వల్ల అన్నీ వదిలేసి కరాచీ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. मेरे लौकिक पिताजी भी हैदराबाद आकर कईयों को ट्रेन में बिठा देते थे.
దాదీది చెప్తున్నారు, లౌకిక నాన్నగారు కూడా హైదరాబాద్, సింధ్ హైదరాబాద్ వచ్చి చాలా మందిని ట్రైన్లో కూర్చోబెట్టి పంపించేవారంట. అలాగా బంధన్ ఉంది, బాబా దగ్గర పంపించాలి అనేటప్పుడు పంపించేవారు. इसके कारण विरोधी सिंधी लोगों ने एक बार मेरे बाप का काला मुंह करके सारे शहर में घुमाया था. ఇలా ఎవరైతే కరాచీ వెళ్ళిపోయేవారో, బంధనాలు ఉన్న వాళ్ళు చెప్పకుండా అలా ఇల్లు వదిలేసి, వాళ్ళకి కరాచీ వెళ్ళడంలో వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేసేవారు కాబట్టి దాని కారణంగా సింధీల్లో ఎవరైతే విరోధీలు ఉన్నారో, బాబాకి విరోధీలు, వాళ్ళందరూ ఒకసారి దాదీజీ యొక్క లౌకిక నాన్నకి నల్ల ముఖం తయారు చేసి, అంటే ముఖానికి ఏదో నలుపు రాసేసి మొత్తం ఊరంతా తిప్పారంట. उन दिनों में मुझे बुखार आने लगा और टीबी हो गई. डॉक्टर को दिखाया गया. मैंने डॉक्टर से कहा मेरी कोई दवाई नहीं है, मेरा मन सत्संग में जाने का है, मुझे और कहीं भी नहीं जाना है, ना घूमने ना किसी स्थान पर कहीं नहीं. इससे घर वाले बहुत नाराज होते थे. అయితే అదే రోజుల్లో నాకు జ్వరం కూడా వచ్చింది, టీబీ కూడా వచ్చింది అని చెప్తున్నారు దాది. డాక్టర్కి చూపించారు. అప్పుడు డాక్టర్తో దాది అన్నారంట, నాకు ఇంక వేరే మందు ఏమీ లేదు, నా మనసంతా సత్సంగానికి వెళ్ళడంలోనే ఉంది, వెళ్ళాలని ఉంది, అదే నాకు మందు, ఇంకే వేరే మందు ఏమీ నాకు లేదు అని చెప్పారంట దాది. నేను ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, ఎక్కడ తిరగడానికి కానీ ఏ స్థానానికి కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. దీనివల్ల ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు, అసంతృప్తి చెందేవారు దాదీతో. मेरा लौकिक पति नवल मेरी सख्त निराकरी करता था. इसके कारण वह 18 महीने तक व्यापार के लिए कलकत्ता नहीं गया. దాదీ చెప్పిన లౌకిక పతి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నవ్వల్, చాలా స్ట్రిక్ట్గా ఇంట్లో కాపలా ఉండేవారంట దాదీకి. దాదీకి కాపలా ఉండడం కోసం 18 నెలలు వ్యాపారం కోసం కలకత్తా కూడా వెళ్ళడం మానేశారంట. वो समझता था कि मैं यहाँ से चला जाऊंगा तो यह सत्संग में चली जाएगी, लेकिन मैं अपनी मस्ती में प्रभु की याद में रहती थी. ఆయన ఏమనుకున్నారంటే, నేను ఇక్కడ నుండి వ్యాపారానికి కలకత్తా కానీ వెళ్ళిపోయానంటే ఈమె సత్సంగానికి వెళ్ళడం మొదలు పెడతాది అని. కానీ ఆయన బంధన వేసినా, ఎంత కాపలా ఉన్నా, నేను మాత్రం నా నషాలో ప్రభు స్మృతిలో ఉండేదాన్ని అని చెప్తున్నారు దాది. एक दिन लक्ष्मणा को बाबा ने मेरे पास भेजा. वो पीछे के दरवाजे से आई. मुख्य दरवाजे पर पति पहरा दे रहा था. ఒక రోజు లౌకిక సిస్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ అని, ఆమెని బాబా దాది దగ్గరికి పంపించారంట. అప్పుడు ఆమె వెనక ద్వారం నుండి ఇంట్లోకి వెళ్ళారంట. మెయిన్ డోర్ ఏదైతే ఉందో అక్కడ పతి కాపలా ఉన్నారు, వెనక ద్వారం నుండి వెళ్ళారు. उस समय मैं कटिया पर बैठी थी. बहन बोली, लौट शक्ति दे, सबने क्यों बुलाया है ओम को. ये 4 बार बोला और मैंने देखा कि उसका चेहरा एकदम लाल लाल है और हाथ भी लाल लाल है. मेरा चेहरा पीला पीला. मैंने कहा तुम्हारे में कितनी शक्ति आ गई है. उसने मेरे आंखों में देखा तो मुझे ऐसा लगा कि मेरे में भी शक्ति आ गई है. వాళ్ళ సిస్టర్ వచ్చారు వెనక ద్వారం నుండి. అప్పుడు దాదీజీ మంచం మీద కూర్చొని ఉన్నారంట. వాళ్ళ సిస్టర్ అన్నారంట, అందరూ ఎందుకు ఓంని పిలిచారు, తిరిగి శక్తి ఇవ్వమని పిలిచారు కదా అందరూ, ఓంని అంటే భగవంతుని పిలిచారు అని. ఇలా అదే లైను ఒక పాటలాగా, ఒక కవిత లైన్ లాగా ఒక 4 సార్లు చెప్పారంట. అప్పుడు వాళ్ళ సిస్టర్లో కూడా చూస్తే ఆ ముఖ కవలికలు చాలా ఎర్రగా, ఏదో శక్తిశాలిగా,
చేతులు కూడా అలాగే ఎర్రగా కనిపించాయంట. కానీ నా ముఖం చూస్తే పూర్తిగా ఉదాసీనంగా ఉన్నట్లుగా ఉంది అని చెప్తున్నారు దాది. అప్పుడు దాదీజీ వాళ్ళ సిస్టర్తో అన్నారంటే, నీలో ఎంత శక్తి వచ్చేసింది. అయితే ఆమె దాది కళ్ళల్లో అలా చూశారంట. అప్పుడు దాదికి కూడా ఏమనిపించిందంటే, నాలో కూడా చాలా శక్తి వచ్చేసింది అని అనిపించిందంట దృష్టి ఇవ్వగానే. काश बाबा ने उसको मेरे पास भेजा था। बहन के जाने के बाद लौकिक पति अंदर आया और नाराज होकर बोला, तुम्हारी बहन आई थी? मैंने कहा हाँ आई थी, मिलकर चली गई। फिर वो चुप होकर वहां चला गया. ప్రత్యేకంగా బాబా తనని నా దగ్గరికి పంపించారు. అప్పుడు తర్వాత వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లౌకిక పతి లోపలికి వచ్చి కొద్దిగా అసంతృప్తితో అన్నారంట, మీ లౌకిక సిస్టర్ వచ్చారా అని అడిగారంట. వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు అని అన్నారంట. ఇంకా ఆయన కూడా సైలెంట్ అయిపోయారంట, ఇంకేం అనలేదంట. అంటే ఆమె వచ్చి వెళ్ళిపోయారు కానీ నాకు తెలియలేదని కొద్దిగా అసంతృప్తి చెందారు, కానీ ఏం అనలేదు మొత్తానికి. బాందేలి హోనేకే కారణ్ మై అక్సర్ బీమార్ రేతీ థీ. అయితే నేను బంధనతో ఉండడం వల్లే ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉండేదాన్ని. ఆ బంధన కారణంగానే నాకు అనారోగ్యం యొక్క వాతావరణం ఉండేది అని చెప్తున్నారు దాది. डॉक्टर ने पति से कहा कि बीमारी दूर होने के लिए इसको खुश रखना है. డాక్టర్ కూడా దాది యొక్క పతికి చెప్పారంట, ఈమెకి అనారోగ్యం దూరం అవ్వాలంటే ఈమెకి సంతోషంగా ఉంచాలి అని చెప్పారంట. ఖుషీ से ही इसकी बीमारी ठीक हो जाएगी. సంతోషంతోనే దీని ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పారంట. पति ने आकर मुझसे पूछा कि तुमको क्या चाहिए? मैंने कहा मुझे जो चाहिए वो मुझे यहाँ नहीं मिलता. అప్పుడు పతి వచ్చి దాదీకి అడిగారంట, నీకేం కావాలి అని. అప్పుడు దాదీజీ చెప్పారంట, నాకు ఏదైతే కావాలో అది ఇక్కడ లభించదు, ఇక్కడ లేదు అని అన్నారంట. उसने पूछा क्या कराची चलोगी? मैंने कहा हाँ कराची चलूंगी. उसने कहा ठीक है लेकिन दादा के पास नहीं जाना है. అప్పుడు అతను అడిగారంట, నీకు కరాచీ వెళ్ళాలని ఉందా మీ ఇంటికి, మీ అమ్మగారింటికి అని. అప్పుడు దాది అన్నారంట, అవును కరాచీ వెళ్తాను అన్నారంట. అయితే సరే వెళ్ళు కానీ దాదా దగ్గరికి, బ్రహ్మబాబా దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని అన్నారంట. मैंने कहा ठीक है नहीं जाऊंगी लेकिन कराची जरूर ले चलो. దాదీజీ కూడా ఏమన్నారంట, సరే నేను సత్సంగ అంటే దాదా దగ్గరికి వెళ్ళను కానీ కరాచీ మాత్రం నన్ను తీసుకువెళ్ళండి అని అడిగారంట. फिर मुझे मेरे लौकिक बाप के पास कराची ले गया. पिता ने नवल से कहा कि जब से तुम्हारे साथ उसकी शादी हुई है तभी से वो दुखी है, तुम इसको घुमाओ, सैर कराओ, खुश रखो. అప్పుడు దాదీజీని లౌకిక తండ్రి దగ్గరికి కరాచీ తీసుకువెళ్ళారు. అప్పుడు లౌకిక నాన్నగారు దాదీజీ యొక్క పతి ఎవరైతే ఉన్నారో నవ్వల్, అతనితో అన్నారంట, ఎప్పటి నుండి అయితే నీతో వివాహమైందో అప్పటి నుండి ఈమె చాలా దుఃఖీగా ఉంది, ఈమెకు కొద్దిగా అటు ఇటు షికారుకి తీసుకువెళ్తూ ఉండు, షేర్ చేయించు, ఖుషీగా ఉంచు అని చెప్పారంట. मैं उसके साथ घूमने जाने के लिए तैयार नहीं थी तो पिताजी ही उसके साथ घूमने जाता था. కానీ దాది చెప్తున్నా, నాకైతే పతితో అటు ఇటు షికారుకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళ లౌకిక నాన్నగారు దాది యొక్క భర్త ఎక్కడికైనా వెళ్ళేవారంట. దాది మాత్రం వాళ్ళ భర్తతో బయటికి షికారుకి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదంట. जब वे लोग घूमने जाते थे तब मैं बाबा के पास चली जाती थी. ఎప్పుడైతే వాళ్ళ లౌకిక నాన్నగారు పతి ఇద్దరు తిరగడానికి వెళ్ళేవారో అప్పుడు దాది బాబా దగ్గరికి వెళ్ళిపోయేవారంట, వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడు. बाबा मुझे बहुत प्यार करता था, सभी बहनों ने भी मुझे बहुत प्यार दिया, वे ज्ञान की बूबू भी करती रही. దాదీజీ చెప్తున్నారు, బాబా నాకు చాలా ప్రేమనిచ్చేవారు, అందరు అక్కీలు కూడా నాకు చాలా ప్రేమనిచ్చేవారు.
వాళ్ళు జ్ఞానం యొక్క బూబూధ్వని, జ్ఞానం బాగా చక్కగా చెప్తుండేవారు. మేరీ తబియత్ బి ఠీక్ హోతీ గయి. అక్కడికి వెళ్ళడం వలన, జ్ఞానం వినడం వలన నా అనారోగ్యం కూడా బాగవుతూ వచ్చింది. पति ने सोचा कि कराची में आने से और माँ बाप से मिलने से खुश हो गई है, इसलिए इसकी तबीयत ठीक हो गई है. వాళ్ళ పతి కూడా ఏం ఆలోచించారంటే కరాచీ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో కలవడం వలన చాలా సంతోషపడింది, అందుకే ఆరోగ్యం బాగైపోయింది అని అనుకున్నారు పతి. కుछ दिनों के बाद हम वापिस హైదరాబాద్ ఆగే. ఆరోగ్యం బాగైపోగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారంట పతి దగ్గరికి. तब तक पति को मेरे ऊपर थोड़ा विश्वास हो गया था कि अब ओम मंडली में नहीं जाएगी. అయితే వాళ్ళ పతికి కూడా దాది పైన కొద్దిగా విశ్వాసం, నమ్మకం ఏర్పడిపోయిందంట. ఈమె ఓం మండలి వెళ్ళదులే అని అనుకున్నారంట. ఎందుకంటే ఇలా సీక్రెట్గా వెళ్ళేది తెలియలేదు. అక్కడికి వెళ్ళడం వల్లే ఆరోగ్యం బాగైందనేది కూడా అతనికి తెలియదు. ఇంట్లో వాళ్ళని చూసి ఆరోగ్యం బాగైపోయింది అని అనుకున్నారు అమ్మా నాన్నని చూసి. అందుకు ఆయనకి ఏంటంటే ఇంకా ఓం మండలికి వెళ్ళదులే అని అనుకున్నారనమాట. मैं सिलाई करना जानती थी, मन में आया कि पति की कमाई खाने के बदले अपनी कमाई करनी चाहिए, इसलिए मैंने सिलाई करना शुरू किया. సింధ్ హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత దాదీజీకి కుట్టు కూడా వచ్చంట. ఇప్పుడు మనసులో అనిపించిందంట, పతి యొక్క సంపాదనతో నేను తినేదానికి బదులుగా నా సంపాదన నేను చేసుకుంటాను, నా సంపాదనతో నేను తింటాను అని మనసులో ఆలోచన వచ్చి కుట్టడం ప్రారంభించారంట. సిలాయి సే జో ఆతా తా ఉసీ సే హీ మై అప్నా పేట్ భర్తీ థీ. ఆ కుట్టు ద్వారా ఏదైతే డబ్బులు వచ్చేవో, ధనం వచ్చేదో దాంతోనే నా పొట్ట నింపుకునేదాన్ని. ఇస్ కారణ్ సే స్థితి శక్తిశాలి తథా మన్ ఖుష్ రేతా తా. తన సంపాదనతో తను భోజనం చేయడం వలన స్థితి కూడా శక్తిశాలిగా, మనసు సంతోషంగా ఉండేదంట. సిలాయి కర్నే కే కారణ్ మేరీ ఉంగిలియోं में सुराख हो गए, उनमें पानी भर गया. కుట్టడం వల్ల ఎక్కువగా వేళ్ళు వాచిపోయి అందులో నీరు నిండిపోయిందంట. मैंने पति से कहा कि डॉक्टर ने कहा है कि मुझे హాస్పిటల్ जाना पड़ेगा. అప్పుడు దాదీజీ వాళ్ళ పతితో చెప్పారంట, డాక్టరు చెప్పారు నాకు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అని అన్నారంట. పతిని చుట్టి దేది. मैं अस्पताल गई तथा दवाई लेकर कला बहन के घर चली गई. అయితే వాళ్ళ పతి కూడా డాక్టర్ రమ్మన్నారు హాస్పిటల్కి అని చెప్పగానే పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకొని కళా బెహన్ అని ఒక అక్కి ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. ఈషూ బెహన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. वहाँ कमल सुंदरी बहन एवं बुरी बहन दोनों बड़े प्यार से गीत गा रहे थे. అక్కడ కమల్ సుందరి బెహను, బురీ బెహన్ అని వీళ్ళందరూ చాలా ప్రేమతో కూర్చొని పాట పాడుతున్నారంట. వీళ్ళందరూ బాబా పిల్లలే అన్నమాట, జ్ఞానంలో ఉన్నవాళ్ళు. మండలి మాత గోధు ప్యారి అమృత్ న్యారి కంసుపురి మే దమ్దమ్ వారి గోపియా రెడీ జరో జారీ. ఏమని పాట పాడేవారంటే ఓం మండలి యొక్క మాత అని. అలాగే ఆ ఓం మండలిలో ఆ ఒడి ప్రియమైనది, అక్కడున్న అమృతం అతీతమైంది. కంసపురిలోనైతే ప్రతిక్షణం ఊపిరి ఆడదు. గోపికలు ఆర్తనాదాలు చేస్తున్నారు కంసపురిలో బాధలు పడలేక అని, ఆ విధంగా పాటలు అన్నమాట పాడుతున్నారు. ఓ గా రహీ థీ ఖుషీ ఖుషీ సే और मैं रो रही थी दुख दर्द से, ఇన్ తీనోं को मुझसे बहुत प्यार था. వాళ్ళు ప్రేమగా చాలా ఖుషీగా పాడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది, దుఃఖం బాధతో ఏడ్చాను. వాళ్ళ ముగ్గురు కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా నాతో చాలా ప్రేమ ఉండేది అని దాది చెప్తున్నారు. वो सोचने लगी कि इसको कैसे भी करके बंधन से मुक्ति मिल जाए. ఆ అక్కీలు కూడా ఆలోచించారంటే ఎలాగైనా ఈమెకు బంధన్ నుండి ముక్తి చేయాలి మనము అని. उन्होंने कहा कि मुझे कैसे भी करके घर वालों से मुक्त हो.
उन्होंने कहा कि तुम कैसे भी करके घर वालों से मुक्त हो जाओ. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే నువ్వు ఎలాగైనా ఆ ఇంటి వాళ్ళ బంధం నుండి విముక్త అయిపో అని చెప్పారంట. मैंने अंदर प्लान बनाया कि कैसे भी करके यहाँ से भाग कर बाबा के पास चली जाऊं. నేను కూడా లోపల ప్లాన్స్ వేసుకున్నాను ఎలా అయినా ఇక్కడ నుండి బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి అని. जब यह बात पति को मालूम पड़ी तो उसने मुझे बहुत मारा और कहा कि तुम अंदर यह प्लान बना रही हो. उस दिन से उसने कला बहन के पास जाने के लिए भी मना कर दिया. ఇది వాళ్ళ పతికి తెలిసింది ఈమె లోపల ఏదో ప్లాన్ వేస్తుంది అని. అప్పుడు మళ్ళీ చాలా కొట్టారంట. నువ్వు లోపల ఇలాంటి ప్లాన్స్ తయారు చేస్తున్నావా అని చెప్పి ఆ కళాబెహన్ ఇంటికి ఎవరింటికైతే వెళ్ళేవారో హాస్పిటల్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కదా, అక్కడ కూడా వెళ్ళనివ్వకుండా ఆపేశారనమాట. कुछ दिनों के बाद कराची से मेरे माता पिता कला बहन के पास आए. मैंने पति से कहा कि माँ बाप से मिलकर आती हूँ. उसने छुट्टी दे दी. उस रात ऐसा प्लान बनाया कि मुझे कोई देखे भी नहीं और मैं बाबा से मिलकर आ जाऊं. కొద్ది రోజుల తర్వాత కరాచీ నుండి దాది వాళ్ళ లౌకిక అమ్మా నాన్న కళాబెహన్ దగ్గరికి వచ్చారంట. అప్పుడు దాదీజీ పతితో చెప్పారంట, అమ్మా నాన్న వచ్చారు, వాళ్ళతో కలవడానికి వెళ్తాను అని. అప్పుడు పతి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ రాత్రి ప్లాన్ వేశారంట, ఎవరు చూడకుండా ఒకసారి బాబాతో కలిసి వచ్చేయాలి అని చెప్పి. వాళ్ళ అమ్మా నాన్నతో కలవడానికి వెళ్తున్నట్లు వెళ్ళి బాబాతో కూడా కలిసి వచ్చేయాలని. मैंने बाप को कहा मुझे बाबा के पास ले चलो. बाप ने भी हाँ कर दी. रात को 11 बजे घोड़ा गाड़ी में घूंघट डालकर बैठ गई ताकि कोई मुझे देखे नहीं, क्योंकि पति का घर भी उसी रास्ते पर था. गाड़ी में बैठकर बाबा के पास पहुंच गई. वहां पहुंचकर देखा कि सभी सफेद वस्त्रों में फरिश्ते लग रहे थे. मैंने सोचा ये तो सभी जैसे स्वर्ग की परियां लग रही है. उनको देखकर मुझे बहुत रोना आया, लेकिन बाबा ने मुझे बहुत प्यार दिया, गिट्टी खिलाई और मेरे में शक्ति भर दी. फिर वापस घर आई. దాదీజీ లౌకిక నాన్నతో అన్నారంట, నన్ను బాబా దగ్గరికి తీసుకువెళ్ళండి అని. వాళ్ళ నాన్నగారు కూడా సరే అన్నారంట. రాత్రి 11 గంటలకి గుర్రం బండిలో ముసుగు వేసుకొని కూర్చున్నారంట దాది. ఎందుకంటే నన్ను ఎవరు చూడకూడదు, మళ్ళీ అత్తవారింట్లో వాళ్ళకి తెలియకూడదు అని. ఎందుకంటే ఆ రూట్లోనే మళ్ళీ వాళ్ళ పతి ఇల్లు కూడా వస్తుంది అన్నమాట. వాళ్ళు చూడకూడదని అందుకు ముసుగు వేసుకొని వెళ్ళారంట. బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ వైట్ డ్రెస్సులతో ఫరిస్తాల్లాగా అనిపిస్తున్నారంట అక్కడున్న అక్కయ్యలు అందరూ కూడా. దాది ఆలోచించారంటే వీళ్ళందరూ స్వర్గంలో ఉన్న గంధర్వుల్లా అనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా ఏడుపు వచ్చిందంట దాదికి. కానీ బాబా మాత్రం చాలా ప్రేమ ఇచ్చారు, తన చేత్తో తినిపించారు. అలానే నాలో చాలా శక్తి కూడా బాబా నింపారు. మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చేసాను అని చెప్తున్నారు దాది. बाबा के पास जो दृश्य मैंने देखा था वो मुझे बहुत खींच रहा था. बार बार आंखों के सामने आता था. मुझे लगा कि मैं तो नरक में हूँ. బాబా దగ్గర ఏదైతే దృశ్యం చూశానో అది నన్ను చాలా ఆకర్షిస్తూ ఉండేది. పదే పదే కళ్ళెదురుగా అదే దృశ్యం కనిపిస్తూ ఉండేది. నాకైతే అనిపించేది ఆ దృశ్యం కళ్ళెదురుగా కనబడుతూ ఉంటే నేను నరకంలో ఉన్నాను అని అనిపించేది ఆ లౌకిక ఇంట్లో ఉంటే, పతి ఇంట్లో ఉన్నప్పుడు. कुछ दिनों के बाद लौकिक बाप घर पर आया. ड्रामा अनुसार उस दिन घर पर कोई नहीं थे, सभी संबंधियों के घर गए थे. लौकिक पिता ने एक कागज दिखाते हुए कहा कि यहाँ तुम्हारे हस्ताक्षर चाहिए. बैंक में तुम्हारे नाम से पैसा पड़ा है, वो निकाल कर तुमको दे दूंगा. मैंने हस्ताक्षर कर दिए. उस दिन के बाद रंगीन कपड़े भी पहनना छोड़ दिया. सफ़ेद कपड़े पहनना शुरू किया, क्योंकि उन दिनों सास मर गई थी. पति ने सोचा कि घर में माँ की मृत्यु हुई, इसलिए इसने सफ़ेद कपड़े पहने हैं. కొద్ది రోజుల తర్వాత లౌకిక నాన్నగారు దాది వాళ్ళ ఇంటికి వచ్చారంట. డ్రామానుసారంగా
ఆ టైంలో ఎవరు ఇంట్లో లేరు. ఎవరో చుట్టాల ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళ లౌకిక్ నాన్నగారు కొన్ని పేపర్స్ పట్టుకొనొచ్చి సంతకం చేయమన్నారంట. బ్యాంక్‌లో నీ పేరు మీద డబ్బులేసాం. సంతకం చేస్తే అవన్నీ నీకు తీసి ఇచ్చేస్తాము అని. సంతకం చేశారంట. ఆ రోజు నుండి రంగు బట్టలు వేసుకోవడం వదిలేశారంట దాది. వైట్ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టారంట. అదే రోజుల్లో వాళ్ళ అత్తగారు చనిపోయారు. పతి ఏమనుకున్నారంటే, ఇంట్లో మా అమ్మ చనిపోయింది కదా! అందుకే తిను వైట్ బట్టలేసుకుంటుంది అని అనుకున్నారంట. కొద్ది రోజుల వరకు వైట్ బట్టలేసుకుంటారు కదా! నార్త్ సైడ్ అలా. అలా వేసుకున్నారని అనుకున్నారంట. मैंने लौकिक बाप से कहा था कि फलानी रात को घर पर आना। रात में पिताजी आए। मुझे शादी पे पीहर घर से जो जेवर मिले थे उनको ससुर घर के जेवर से अलग कर एक दूसरे डब्बे में रखा था। मैंने उसके हाथ में जिस डब्बे में पीहर घर के जेवर रखे थे वो दे दिया और कहा कि ये डिब्बा बाबा को दे देना। అయితే దాది లౌకిక నాన్నగారికి చెప్పారంట, ఫలానా రోజు రాత్రి ఒకసారి మా ఇంటికి రండి అని. ఆ రాత్రి ఇంటికి వచ్చారంట వాళ్ళ నాన్నగారు. వివాహ సమయంలో కన్నవారింటి నుండి ఏవైతే నగలు ఆభరణాలు పెడతారో అత్తవారింటి నగల నుండి వేరు చేసి ఒక డబ్బాలో ఉంచారంట, ముందే సర్దిపెట్టి. అవి ఆ డబ్బా వాళ్ళ నాన్నగారు చేతికి ఇచ్చేసారంట. ఇచ్చేసి చెప్పారంట, ఈ డబ్బా తీసుకెళ్ళి బాబాకి ఇచ్చేయండి అని చెప్పి. पिताजी के साथ मैं कला बहन के घर तक गई। इस पर पति ने हंगामा कर दिया कि जानकी भाग गई। వాళ్ళ నాన్నగారితో కలిసి దాది కూడా కళాబెహన్ ఇంటి వరకు వెళ్ళారంట. అప్పుడు వాళ్ళ పతి కొద్దిగా అలజడి సృష్టించేస్తారంట, జానకి పారిపోతుంది, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది అని. मैंने वापस घर आकर पति से कहा कि बाप आया था पैसे देने के लिए, ये देखो पैसा है। फिर उसको विश्वास हुआ कि ये दादा के पास नहीं गई थी। అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి పతికి చెప్పారంట, నాన్నగారు వచ్చారు నాకు డబ్బులు ఇవ్వడం కోసం అని, ఇదిగోండి డబ్బులు ఇచ్చారు చూడండి అని చెప్పేటప్పటికి కొద్ది నమ్మకం ఏర్పడిందంట. ఈమె దాదా దగ్గరికి వెళ్ళలేదు, బ్రహ్మబాబా దగ్గరికి వెళ్ళలేదు అని. पति ने सोचा कि इसने मेरे से बहुत मार खाई है, शायद अभी सुधर गई है। उसके बाद वह వ్యాపార కలకత్తా చలా గయా. పతి కూడా ఏం ఆలోచించారంటే, నా దెబ్బలు చాలా పడడం వలన ఈమె కొద్దిగా బాగుపడినట్టుంది, సత్సంగానికి బాబా దగ్గరికి వెళ్ళడం మానేసింది అని అతను అనుకున్నారన్నమాట. అందుకు ఆయన తర్వాత ఏం చేశారు, వ్యాపారం కోసం కలకత్తా వెళ్ళిపోయారంట. అంతవరకు వెళ్ళడం మానేసిన అతను వెళ్ళిపోయారనమాట. एक दिन रात को लौकिक पिताजी आए। मैंने पिताजी से कहा कि अब मुझे बाबा के पास ले जाओ। उसी रात जो कपड़े पहने थे, जो शाल ओढ़ी थी, उन्हीं में बाप के साथ चल दी और कुछ नहीं लिया। ఒక రోజు రాత్రి లౌకిక నాన్నగారు వచ్చారంట వీళ్ళింటికి. అప్పుడు వాళ్ళ నాన్నగారితో దాది చెప్పారంట, ఇప్పుడు నన్ను బాబా దగ్గరికి తీసుకువెళ్ళండి అని అన్నారంట. ఆ రాత్రి ఏ బట్టలు వేసుకున్నారో, ఏ షాల్ కప్పుకున్నారో అదే షాల్తో అదే బట్టలతో వెళ్ళిపోయారంట. ఏంటి తోడులో తీసుకొని వెళ్ళలేదంట దాది. हैदराबाद रेलवे स्टेशन पर ना जाकर आगे के स्टेशन पर गए और ट्रेन पकड़कर कराची पहुंच गए। హైదరాబాద్ స్టేషన్కి వెళ్ళకుండా, అంటే అక్కడికి వెళ్తే ఎవరికైనా తెలుస్తుందనే ఉద్దేశంతో వెళ్ళకుండా దాని ముందు స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా కరాచీ వెళ్ళిపోయారంట. వహా జాకర్ తార్ బేజాకి మై మర్ గై. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక లెటర్ పంపించారంట వాళ్ళ అత్తవారింటికి, నేను చనిపోయాను అని. मुझे देखकर बाबा को बहुत खुशी हुई। उसके बाद सभी संबंधियों ने आकर समझाने की बहुत कोशिश की, तुम यहाँ क्यों आई हो. అయితే నేను కరాచీ వెళ్ళగాన బాబా మాత్రం నన్ను చూసి చాలా సంతోషపడ్డారు అని చెప్తున్నారు దాది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న దగ్గర బాబా దగ్గరికి వెళ్ళారు కదా, చాలా సంతోషపడ్డారు. దాని తర్వాత ఏంటంటే సంబంధీకులు చాలామంది
వచ్చి చెప్పేవారంట, చాలా ప్రయత్నించేవారంట చెప్పడానికి, నచ్చ చెప్పడానికి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చేసావు, ఎందుకు ఇలా చేసావు అని. తుమారా ఘర్ కైసే చలేగా, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే అక్కడ మీ ఇల్లు ఎలా నడుస్తుంది అని అడిగేవారంట. మైనే ఉన్సే కహా కి అబ్ ముझे कुछ नहीं चाहिए, मुझे इसी रास्ते पर छोड़ दो, वे चले गए. అయితే దాది ఆ చుట్టాలు సంబంధికులు ఎవరైతే వచ్చి అలా అన్నారో వాళ్ళకి చెప్పారంట, నాకు ఇవేమీ వద్దు, నాకు ఈ మార్గంలో నడవాలని ఉంది, ఇంక మీరు నన్ను వదిలేయండి అని చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఇంకా చెప్పడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. उसके बाद मैं पुलिस स्टेशन जाकर बता कर आई कि मेरी कोई रिपोर्ट करे तो लेना नहीं. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి వచ్చారంట, ఎవరైనా నా మీద రిపోర్ట్ చేసినట్లయితే అది మీరు తీసుకోకండి, అంటే నేను ఇష్టంతో వచ్చేసాను ఇంక ఇలా మొత్తానికి చెప్పి అది తీసుకోకండి అని చెప్పారంట. पति को कैसे ही पता पड़ा तो वो कलकत्ते से आ गया. उस समय मैं सिलाई मिशन चला रही थी, दूसरी बहनें इधर उधर अपनी अपनी सेवाएं में थी. పతికి తెలియడంతో కలకత్తా నుండి మళ్ళీ వచ్చేసారు. ఆ సమయంలో నేను కుట్టు మిషన్ కుడుతూ ఉన్నాను, వేరే అక్కీలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు వేరే వేరే సేవల్లో ఉన్నారు. उतने में पति आकर मुझे जबरदस्ती पकड़कर ले जाने लगा. मैं छुड़ाने की कोशिश कर रही थी, अतः जोर से चिल्लाई. नीचे से मिट्टू दादी की माँ ऊपर आई और उसने बाहर से दरवाजा बंद करके पुलिस को सूचना दे दी. కాబట్టి ఆ టైంలో పతి వచ్చి జబర్దస్తిగా తీసుకొని వెళ్ళడానికి ఆలోచించారంట. అంటే జబర్దస్తిగా పట్టుకొని వెళ్తున్నారంట. దాది విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, గట్టిగా అరిచారంట కూడా. అంతలో కింద నుండి మిట్టు దాది వాళ్ళ అమ్మగారు పైకి వచ్చి డోర్ బంద్ చేస్తారంట, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా బంద్ చేసి పోలీసులకు వెంటనే రిపోర్ట్ చేశారనమాట. तुरंत पुलिस आई और नवल को पकड़ने के लिए आगे बढ़ी तो वो डर गया. उसने मुझसे कहा, अगर तुम मेरे साथ नहीं चलोगी तो मैं दूसरी शादी करूँगा. मैंने कहा, तुम भले ही कर लो. उसी दिन वह हैदराबाद गया और दूसरी शादी कर ली. అంతలో పోలీసులు కూడా వచ్చేసారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల. భర్తను పట్టుకోవడానికి పోలీసులు వచ్చేటాడికి భయపడ్డారు ఆయన. అప్పుడు అతను పతి చెప్పారంట, నువ్వు నా తోడులో ఇప్పుడు కానీ రాకపోతే నేను రెండో పెళ్లి చేసేసుకుంటానని. అప్పుడు దాదీ చెప్పారంట, భలే మీరు చేసేసుకోండి అని చెప్పారంట. అప్పుడు మళ్ళీ ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేసారు, వేరే పెళ్లి కూడా చేసేసుకున్నారు. मेरा कर्म बंधन टूट गया और मैं आज़ाद हो गई. ఆ రోజు నుండి నాకు కర్మ బంధన్ తెగిపోయింది, స్వతంత్రురాలైపోయాను. फिर बाबा ने कहा, बच्ची तुम लौकिक बाप के पास रहो. मैंने कहा, जो आज्ञा. मैं लौकिक बाप के पास जाकर रहने लगी. తర్వాత బాబా చెప్పారు దాదీకి, బచ్చి లౌకిక నాన్నగారు ఏ ఇంట్లో అయితే ఇప్పుడు ఉంటున్నారో అక్కడికి వెళ్ళే నువ్వు ప్రస్తుతం ఉండు అని. దాదీ కూడా బాబా మీ ఆజ్ఞ ఏదైతే అదే అని ఒప్పుకున్నారు. లౌకిక తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండేవారు. రోజు సుబహ బాబా కే పాస్ మురళి సున్నే ఆతీ థీ. రోజు ఉదయాన్నే బాబా దగ్గరికి మురళి వినడానికి వచ్చేదాన్ని. క్వీన్ మదర్ బడి దీదీకి లౌకిక్ మా ముझे बहुत प्यार करती थी. క్వీన్ మదర్ అని ఎవరినైతే అంటారో మన్మోహిని దీది, పెద్ద దీది వాళ్ళ అమ్మగారు, లౌకిక అమ్మగారు, చాలా నాకు ప్రేమనిచ్చేవారు. ఎక్ దిన్ క్వీన్ మదర్నే కహా, ఆవో మమ్మా సే మిలో. ఒకసారి ఆ క్వీన్ మదర్ చెప్పారంట, ఒకసారి వచ్చి మమ్మాతో కలువు అని. మై మమ్మాకే పాస్ గయి, మమ్మానే ముझे బడే ప్యార్ సే దేకా. నేను మమ్మా దగ్గరికి వెళ్ళాను, మమ్మ నన్ను చాలా ప్రేమగా చూశారు అని చెప్తున్నారు దాది. और बोला, तुम जनक हो ना. मैं मुस्कुराई. మమ్మ చూస్తూ అన్నారంట, నువ్వు జనక్ కదా అని అన్నారంట. दादी चिरुनव्वु नव्वारू. उस समय मैंने लौकिक घर वाली शाल ओढ़ी थी. मम्मा ने कहा, यह शाल लौकिक की याद दिलाएगी, इसको निकाल दो. ఆ టైంలో లౌకిక ఇంటి వాళ్ళు ఇచ్చినటువంటి షాల్ కప్పుకొని ఉన్నారంట.
మా అమ్మ అన్నారంట, లౌకికి ఇంటి వాళ్ళు ఇచ్చిన షాల్ కప్పుకుంటే వాళ్ళే నీకు గుర్తొస్తారు, దాన్ని తీసే అన్నారంట. ఉసీ దిన్ సే మైనే ఓ షాల్ బి ఓడ్నా చోడ్ దియా. ఆ రోజు నుండి లౌకికి ఇంటి వాళ్ళు ఇచ్చిన షాల్ కూడా కప్పుకోవడం మానేశాను అంటున్నారు. ఉస్ దిన్ సే ఆజ్ తక్ మైనే కోయి బి లౌకిక్ వాలోం కి చీజ్ చుయి తక్ నహీ. మా అమ్మ చెప్పినప్పటి నుండి ఆ రోజు నుండి ఇంకా లౌకికం వాళ్ళు వస్తువే నేను ముట్టుకోవడం మానేస్తాను అంటున్నారు. అగర్ లౌకిక వాళ్ళే దే బి జాతే తే తో ఉన్కో యజ్ఞ మే అర్పిత్ కర్ దేతి థీ. ఒకవేళ లౌకిక ఇంటి వాళ్ళు ఏదైనా వస్తువు ఇచ్చినా కూడా అది యజ్ఞానికి ఇచ్చేసేదాన్ను అని చెప్తున్నారు దాది. एक दिन किकनी बहन ने मुझे चिटकी दी. उसमें लिखा था कि मैं ज्ञानामृत पीऊंगी और पिलाऊंगी. उसी दिन से मैंने भी सोचा कि मुझे भी यही करना है. ఒక రోజు కిక్ని బెహన్ అని బాబా దగ్గర ఎవరైతే ఉండేవారో ఒక అక్కయ్య ఒక లెటర్ ఇచ్చారంట. అందులో ఏం రాస్తుందంటే, నేను జ్ఞానామృతాన్ని త్రాగుతాను, త్రాగిస్తాను అని. ఆ రోజు నుండి దాదీకి కూడా ఆలోచన వచ్చిందంట, నేను కూడా ఇదే పని చెయ్యాలి అని. हम दोनों जाकर बगीचे में बैठती थी और मैं आत्मा हूँ ये अभ्यास करती थी. అప్పటి నుండి ఇద్దరు కలిసి, ఆ కిక్నీ బేను దాది ఇద్దరు కలిసి గార్డెన్లో వెళ్ళి కూర్చొని నేను ఆత్మను ఆత్మాభిమాని యొక్క ప్రాక్టీస్ చేసేవారంట. వా అభ్యాస్ ఆజ్ తక్ హై. ఆ అభ్యాసం ఈ రోజు వరకు ఉన్నది నాలో అని చెప్తున్నారు దాది. एक बार बाबा अपने बंगले से निकलकर बगीचे में आए और हम दोनों को देख बहुत खुश हुए. बड़े प्यार से पास आकर ज्ञान की बातें सुनाई. ఒకసారి బాబా తన బంగ్లా నుండి ఆ గార్డెన్కి వచ్చారంట. వీళ్ళిద్దరిని చూసి ఈ గార్డెన్లో కూర్చొని ఏదైతే ఆత్మ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూసి చాలా ఖుషి అయ్యారంట. బాబా చాలా ప్రేమతో దగ్గర కూర్చోబెట్టి జ్ఞానం యొక్క విషయాలు కూడా వినిపించారంట. उस समय मुझे सूक्ष्म में संकल्प आया कि मैं बाबा के पास रहती तो कितना अच्छा होता. बाबा ने तुरंत कहा, चलो बच्ची कार में बैठ जाओ. ओहो, मुझे तो नशा चढ़ गया कि जानी जाननहार बाबा ने मेरे मन की बात सुन ली. ఆ సమయంలో సూక్ష్మంగా దాది మనసులో సంకల్పం వచ్చిందంట, నేను బాబా దగ్గరే ఉంటే ఎంత బాగుంటుంది కదా అని. అప్పుడే బాబా కూడా వెంటనే అన్నారంట, పదా బచ్చి కారులో కూర్చో అని. అనగానే చాలా నష ఎక్కిపోయిందంట. అన్నీ తెలిసిన వారు అంటారు కదా, బాబా నా మనసులో మాట విన్నారు అనుకున్నారు. सुबह बाबा ने मुरली सुनाने के बाद मुझसे पूछा, जनक तुमको कुछ पूछना है. बाबा सदा ही मुझे जनक ही कहते थे. ఉదయం మురళి వినిపించిన తర్వాత బాబా దాదీతో అడిగారంట, జనక్ నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా అని. బాబా ఎప్పుడు కూడా జనక్ అనే పిలిచేవారంట, జానకి అని కాకుండా. मैंने कहा बाबा मेरा गला ही बंद हो गया है. बाबा ने कहा बच्ची तुम्हारे सामने कोई भी आएगा उसका गला ही बंद हो जाएगा. बाबा का यह वरदान सुनकर मैं गहरी शांति में चली गई. బాబా ఎప్పుడైతే అడిగారో ఏమైనా అడిగేది ఉందా అని, అప్పుడు దాది ఏమన్నారంట, బాబా నా నోరే బంద్ అయిపోయింది, ఏంటి మాటే రావటం లేదు, నా గొంతు ఆగిపోయింది అని. అప్పుడు బాబా అన్నారంట, బచ్చి నీ ఎదురుగా కూడా ఎవరు వచ్చినా వాళ్ళ గొంతు బంద్ అయిపోతుంది, వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు, వాళ్ళ నోరు ఆగిపోతుందని. ఆ వరదానం విని నేను చాలా లోతైన శాంతిలోనికి వెళ్ళిపోయాను అని చెప్తున్నారు దాది. ఈరోజు ఇది ఇంతవరకు విన్నాం కదా, మళ్ళీ రేపు మిగిలినది వింటాం. ఇంకా ఉన్నది దాదీజీ అనుభవం రేపు కూడా వింటాను. అచ్చా, ఓం శాంతి. एक मुस्कान ज़मीं पर आई थी, बाहों में भर के वो सारा आसमां. एक अरमान जो मन में खिला था.
आंखों में था एक सितारा, था अंबर को वो चांद से प्यारा। रब की मूरत थी ऐसी, लगती थी वो अपनी सी। था उनके लिए अपना ये जहां। सीधी सादी भोली सी दुनिया की थी वो दादी, लेती है नाम उनका हर सुबह। हमारी दादी जानकी, हमारी दादी जानकी, हमारी दादी जानकी। बसते थे सदा दिल में बाबा मुरली और मधुबन। ईश्वर को किया समर्पित तन मन धन सारा जीवन। सबको ही अपना बनाती वो वाणी मधुर तुम्हारी। सबका दिल जीतने वाली थी ममता की फुलवारी। निश्चल सी वो हंसी थी, हर दिल में जो बसी थी प्रेम का वो महका सा गुलिस्तान।